ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలు వెంగళపూడిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులపై SIPB భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అలాగే రాజధాని అమరావతికి సంబంధించి గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. సూపర్ 6 హామీల్లో ఒకటైన మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుపై ఆమోదం తెలపనట్లుగా సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. మీటింగ్ అయితే 4 o'clock కి స్టార్ట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏ అంశం గురించి మాట్లాడే అవకాశం ఎక్కువ ఉన్నట్లుగా కనిపిస్తుంది క్రాంతి? శివాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. 85,000 కోట్ల పెట్టుబడుల పైన SIPB భేటీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. రాజధాని అమరావతికి సంబంధించి గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు ఈ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆయా పనులకు సంబంధించి కొత్త టెండర్లను పిలిచే విషయం పైన కూడా ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. చర్చ తర్వాత వాటికి ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. ఇక ఈనాం భూముల అంశం పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ కేబినెట్ లో. దాంతో పాటు సూపర్ 6 హామీల్లో ఒకటైన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పైన కూడా ఈ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న తీరుకు సంబంధించి, అటు పక్క రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ కావచ్చు, కర్ణాటకలో ఏ రకంగా ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుంది, దాని పనితీరు కావచ్చు, ఏ రకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయనే అంశానికి సంబంధించి ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. ఆ నివేదికను ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఏపీఎస్ఆర్టీసీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆర్టీసీ అధికారులు సిద్ధం చేసిన నివేదికల ఆధారంగానే ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అవలంబించే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఇక ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ అయితే జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి మీటింగ్ లో పెట్టుబడుల ఒప్పందాల పైన కూడా చర్చించారు. గడిచిన 5 నెలల్లో వివిధ పెట్టుబడులు ప్రతిపాదనలు ఒప్పందాల పైన సమీక్ష కూడా జరపడం జరిగింది. మొత్తం 10 సంస్థలకు సంబంధించి ఏవైతే ఈ పెట్టుబడులకు సంబంధించి ఈ పూర్తి స్థాయిలో మొత్తము 85,083 కోట్ల పెట్టుబడులకు సంబంధించి SIPB ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 33,966 ఉద్యోగాలు రానున్నాయి. భారీ పరిశ్రమలకు భూముల కోసం కూడా ల్యాండ్ పూలింగ్ విధానం చేపట్టాలంటూ కూడా సీఎం చంద్రబాబు నిర్ణయించిన నేపథ్యంలో పరిశ్రమల భూములకు ఇచ్చే వారికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అదే సంస్థలో ఉద్యోగ ఉపాధి కల్పించేలా ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఇక పరిశ్రమ వర్గాల అవసరాలతో పాటు భూములు ఇచ్చే ప్రజల సంక్షేమం కూడా చూడాల్సి ఉందంటూ కూడా ఈ కేబినెట్ లో దానిపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇక ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అవసరమైన భూములు సేకరించాలని, దీనికి సంబంధించి ఇందుకోసం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని పాటించాలంటూ కూడా నిర్ణయించారు. దీనిపైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా 61,000 మందికి, పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి లభిస్తుందంటూ కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ 4 ఏళ్ల కార్యరూపం దాల్చేయాలని చూడాలంటూ కూడా మంత్రులకి సీఎం చంద్రబాబు సూచించిన నేపథ్యంలో దీనిపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే ఉంది. మొత్తంగా కేబినెట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అటు పెట్టుబడులతో పాటు ఉద్యోగాలు కల్పించడానికి సంబంధించి అనేక అంశాలపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.